ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ ఈయన పాకిస్తాన్ వెళ్ళాడు 3 రోజుల ట్రిప్. సో మీకు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, సో వీళ్ళిద్దరూ కలిసి చాలా విషయాలు మాట్లాడారు. ఇందులో షాబాజ్ షరీఫ్ దొంగే ఏమంటాడు అంటే, మీరు ఇజ్రాయెల్ని బాగా ఎదిరించారండి, మన ఇస్లాము కోసరము ఈ యుద్ధం ఇలాగే కొనసాగించాలి, మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మన మతము కోసరం, ఇస్లాం మతం కోసరము పాకిస్తాన్ మీతోనే ఉంది అని ఒక పచ్చి అబద్ధం నిన్న మాట్లాడాను. అంటే వీళ్ళే జిహాదీలను సృష్టించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి హమాస్ తరఫున మీరు వెళ్ళి ఇజ్రాయెల్ మీద యుద్ధము చెయ్యండి. సో వీళ్ళు వెళ్ళారు. వెంటనే ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్కి ఫోన్ చేసి, ఇలా 100 మంది హమాస్ తీవ్రవాదులు పలానా స్థావరాల్లో ఉన్నారు, మీరు వాళ్ళ మీద దాడులు చేయొచ్చు, మా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇదే అని చెప్పి పాకిస్తాన్ వాడే ఇజ్రాయెల్ వాడికి చెప్పాడు. సో వీళ్ళు మీకు ఏకంగా ఆ స్థావరాల మీద డైరెక్ట్గా, అంటే ఇది ఎలా చెప్తున్నారంటే, తవ్వుతున్న కొద్దీ మీకు శవాలు బయటపడుతున్నాయండి. ఏకంగా 300 మందికి పైగా పాలస్తీనియాకు సంబంధించిన ప్రజలు, ఈ తీవ్రవాదులు, అలాగే పసికందులు, వీళ్ళ శవాలు బయటపడుతున్నాయి. కాబట్టి అమెరికా వాడు కళ్ళు తుడుపు చర్యలాగా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ మీద శాంక్షన్స్ విధిస్తున్నాను. ఒకవైపు $30 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఫండింగ్, ఇంకొక వైపు శాంక్షన్స్. ఇది అమెరికా వాడు చేసే పని. సో ఇవాళ మీకు పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి ఇవన్నీ చెప్తూ ఉంటే మీకు ఇబ్రహీం రైసీ అలా చూస్తున్నాడు. మీకు ఇంటర్నేషనల్ ప్రెస్ మీడియాలో వీళ్ళు కూర్చొని, అంటే ముందు వీళ్ళు మాట్లాడుకుంటారండి, మేము ఏమి మాట్లాడుకున్నాము అనేది వీళ్ళిద్దరూ కూడా ప్రపంచ స్థాయిలో ఉండే మీడియా ముందు చెప్పాలి. మీరు ఒక BBC అనొచ్చు, బ్లూంబర్గ్ అనొచ్చు, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలా పెద్ద పెద్ద పత్రికలు, వీళ్ళ ముందు వీళ్ళు మాట్లాడాలి. చూడండి, ఇద్దరు కూర్చొని ఉన్నారు. కామెడీ ఎంత గొప్పగా ఉందంటే, మళ్ళీ మీకు షాబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నాడు, మా ఇస్లాం కోసరం, అంటే ఇస్లామిక్ బాంబును తయారు చేశాము, ఇస్లాం ప్రమాదంలో పడితే ఈ బాంబుని మేము వాడతాము, ఆ టైం ఇంకా రాలేదు. అరే నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ని ఎదిరించగలవా? ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడగలవా? ఏమీ చెయ్యలేవు. నువ్వు అమెరికా బానిసవి కాబట్టి ఇజ్రాయెల్ గురించి మాట్లాడవు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చెప్తాడంటే, పాలస్తీనియాలో ఎలాంటి ఒక పరిస్థితి ఉందో, పాలస్తీనియాలో ఎంత దారుణాలని మనం చూస్తున్నామో, అదే సిచ్యువేషనే కాశ్మీర్లో కూడా ఉంది. కాశ్మీరీ ప్రజలు రక్తము మీకు ఆ ఏరులాగా పారుతున్నా కూడా ఇవాళ ప్రపంచము మాట్లాడడం లేదు. వీ థ్యాంక్ ఇరాన్, we thank the people of Iran supporting our Kashmir cause, raising the voice of Kashmir in the international platform అని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను? ఇరాన్ నీ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందని చెప్పి నువ్వు చెప్తున్నావు. నిజమే, మేము చేశాం. ఎందుకు చేశాము? ఈ బలూచిస్తాన్ అనబడే ప్రాంతములు, అంటే పాకిస్తాన్లో ఉండే బలూచిస్తాన్, అక్కడ నుంచి తీవ్రవాదులు ఇరాన్లోకి వస్తున్నారు. ఇది ఇండియన్స్, భారతీయులు ఇచ్చిన ఇన్పుట్స్. జైశంకర్ గారు చెప్తున్నారు, ఇరాన్ నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నీ ప్రాక్సీస్ ఒకవైపు ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ తీవ్రవాదము, వీళ్ళు చాలా చాలా డేంజర్. ఈ పరిస్థితిలో నువ్వు వీళ్ళని ఆపాలి అంటే ఇరాన్ వాళ్ళు పాకిస్తాన్ సరిహద్దులో దాడులు చేశారు. సో దీని అర్థాలు ఏమిటి, ఆధారాలు ఏమిటి, ఎలాంటి గ్రూప్స్ పాకిస్తాన్ నుంచి ఇరాన్లోకి వస్తున్నారు, ఇదంతా కూడా ఇరాన్ అధ్యక్షుడు మాట్లాడడానికి వచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? సడన్గా ఇందులో ఇజ్రాయెల్ అన్నావు, పాలస్తీనియా అన్నావు, బలూచిస్తాన్ అన్నావు, ఈ కాశ్మీర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆయన అలా చూస్తున్నాడు ఇబ్రహీం రైసీ. సో ఇతను అలా మాట్లాడుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఒక స్టేజ్లో చూసి, అనయ్య ఏంటి నువ్వేం మాట్లాడవేంటి, నేను ఇంతలా కాశ్మీర్ అంటున్నాను, మన ముస్లింలు అంటున్నాను, కాశ్మీర్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అంటున్నాను, నువ్వు కామ్గా ఉన్నావేంటంటే, ఒరే బామ్మర్ది నువ్వు ఇంత మాట్లాడే బానే ఉంది, ఇక్కడ కాశ్మీర్ ఇష్యూ ఎక్కడ వచ్చిందిరా? నువ్వు నేను కలిసి కాశ్మీర్ గురించి మాట్లాడామా? భారత్ మా ఆప్తమిత్రులు, ఇవాళ ఇరాన్, రష్యా, ఇండియా కలిసి ఒక కొత్త సీ రూట్, కొత్త ట్రేడ్ రూట్ మేము ఏర్పాటు చేస్తున్నాం.
మేము వేల కోట్ల వ్యాపారం గురించి మాట్లాడుతున్నాం. రష్యా నుంచి ఒక ఓడ బయలుదేరితే ఈరాన్లో చాబహార్ పోర్ట్ అంటే ఏంటి, అదానీ గ్రూప్కి సంబంధించిన ఒక చాబహార్ పోర్ట్, దాని నుంచి ముంబై దాకా ఎలా సరుకులు వస్తాయి, ఎలాగ ఈ చమురు వస్తుంది, ఈ క్రూడ్ ఆయిల్ సప్లై ఎలా వస్తుంది, దీనికి ఒక భారీ ప్రణాళిక మా మధ్య ఉంది. అలాంటి భారత్ గురించి నువ్వు ఇంత ఈజీగా ఎలా మాట్లాడతావు? ఇవాళ ప్రపంచ వేదికలో ఎక్కడైనా ఏ దేశానికైనా సహాయము కావాలి అంటే భారత్ వైపే కదా చూస్తున్నారు. మరి అలాంటి దేశము గురించి, కాశ్మీర్ గురించి నువ్వు మాట్లాడడం ఏంటి అంటే, ఇదంతా ఇబ్రహీం రైసీ అన్నారని నేను అనడం లేదండి. ఆయన చూపులు అలా చూస్తున్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇదంతా అవసరమా? ఇతను మళ్ళీ ఆయన వైపు చూస్తున్నాడు. నువ్వేంటి కాశ్మీర్ అంటే రియాక్ట్ అవ్వవేంటి? ఎలారా రియాక్ట్ అవుతాను? మన యొక్క ఎజెండా అది కాదు కదా. ఇవాళ నువ్వు చాలా తెలివైన వాడివి అని చెప్పి నన్ను కూర్చోబెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నావు. దీన్నంతా నేను చూస్తూ ఊరుకోగలను తప్ప మాట్లాడలేను కదా అని చెప్పి ఈరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అలాగ షాబాజ్ షరీఫ్ వైపు చూస్తున్నాడు. అంటే ఏంటి, జయశంకర్ గారు ఆల్రెడీ చెప్పారు, పాకిస్తాన్ అనేవాడు పచ్చి దొంగ, వాడికి ఎటువంటి నీతి జాతి ఏమీ ఉండదు, వాడు ఒక దేశాన్ని దోచుకోవడానికే చూస్తాడు. సో నువ్వు జాగ్రత్త అని ఆ రోజే జయశంకర్ గారు చెప్పారు. ఇవాళ నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? 3 రోజుల ట్రిప్పులో మా అజెండా వేరు, నువ్వు మాట్లాడుతున్నది వేరు. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో అండి మహమ్మద్ రస్విక్ అని చెప్పి ఒక వ్యక్తి అండి నమాజ్ చేసుకొని మసీదు నుంచి బయటకు వస్తున్నాడు. పాయింట్ బ్లాంక్లో ఇతని మీద కాల్పులు. అర్జెంటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అక్కడ ఆయన మరణిస్తున్నాడు. ఎవరు ఇతను అంటే, వీళ్ళ సహోదరుడు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం వీళ్ళ నాన్నగారిని కూడా సరిగ్గా ఇలాగే వీళ్ళు హత్య చేశారు. అంటే ఇండియన్ ఆర్మీ కోసం నువ్వు ఉద్యోగము చేస్తే నిన్ను ఒక మసీదులో, ఒక పవిత్రమైన ఒక ఆలయము నమాజ్ చేసుకొని ప్రార్థనలు చేసుకొని వచ్చే వ్యక్తి మీద మీరు ఇలాంటి కాల్పులు జరుపుతున్నారు అంటే అసలు మిమ్మల్ని మేము ముస్లింలు అనాలా? అంటే లష్కరీ తైబా వాళ్ళు మేమే ఇది చేశామని చెప్పి ఇవాళ చెప్తున్నారు. మరి మీరు ముస్లింలు కారా? తీవ్రవాదానికి ఎటువంటి మతము అనేది ఉండదండి. ఇది మీకు మహమ్మద్ రస్విక్ విషయంలో 100% ప్రూవ్ అయింది. అలాంటి ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడ పడితే అక్కడ తీవ్రవాదులు తిరుగుతున్నప్పుడు మన ఇండియన్ ఆర్మీ, మన యొక్క ఫోర్సెస్ వెళ్ళి, అంటే భద్రతా దళాలు వెళ్ళి వీళ్ళని ఆపితే పాకిస్తాన్ వైపు నుంచి ఏంటండి వెర్షన్, కాశ్మీర్లో మీకు ఎక్కడ చూసినా కూడా రక్తపాతము, ఎవరు ఎవరిని కాలుస్తున్నారు, ఎవరు ఎవరిని హతం చేస్తున్నారు, ఒక్కసారి మీరు ఆలోచించారనుకోండి, మీకు ఇబ్రహీం రైసీ ఎందుకు ఆయన అంత సైలెంట్గా వింటూ ఉన్నాడు? వీళ్ళకి మొత్తము తెలుసండి, పాకిస్తాన్ నాటకాలంతా తెలుసు. ఇవాళ ఈరాన్ విషయంలో ఏమంటున్నారు, భూమికి అడుగున అణు అస్త్రాలను వీళ్ళు దాచారు. సేమ్ సదాం హుసేన్ విషయంలో ఏదైతే మాట్లాడారో అమెరికా, ఇవాళ ఈరాన్ విషయంలో కూడా ఇదే మాట్లాడుతున్నారు. రేపు పాకిస్తాన్ వాడు అలాగే ప్లేటు పిరాయిస్తాడు. అవునండి, ఇబ్రహీం రైసీ గారు నాకు చెప్పారు, మా దేశంలో ఇక్కడెక్కడ అణు అస్త్రాలు ఉన్నాయని చెప్పి వీడే మీకు అమెరికాకు, ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్తాడు. అలాంటి ఒక దొంగను ఈరాన్ నమ్ముతుందా అంటే 100% నమ్మరండి. మన దేశముతో మీకు ఇజ్రాయెల్ ఎంత ఒక మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తున్నారో ఈరాన్ కూడా అలాంటి ఫ్రెండ్షిప్పే. చాబహార్ పోర్ట్ 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ అండి. అలాంటిది భారత్ గురించి వాళ్ళకి తెలియదా? వీడు మాట్లాడుతున్నా అంటే వీడి జిత్తుల మారితనము ఆయన గమనించడా? సో ఒక మాట కూడా మాట్లాడకుండా అలాగ మీకు షాబాజ్ షరీఫ్ వైపు చూస్తూ ఉండడము ఇవాళ మీడియాలో అంతా ఒక సెన్సేషనల్ వార్తగా మాట్లాడుతున్నారు. ఆ సైలెన్స్ వెనుక ఎన్ని అర్థాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశాను. మరి మీరు చెప్పండి, ఇబ్రహీం రైసీ యొక్క ఈ కామ్నెస్ వెనుక ఇంకా ఎన్ని విషయాలు దాగి ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.